మన ఇంట్లో కనిపించే చిన్న చిన్న వస్తువులే జీవితాన్ని మలుపు తిప్పుతాయంటే నమ్మకంగా అనిపించకపోవచ్చు, కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు దానిని ఉంచే దిశ మన జీవన ప్రవాహంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లో చాలా మంది శుభప్రదంగా భావించే ఏనుగు విగ్రహం కూడా సరైన స్థానంలో లేకపోతే ఆశించిన ఫలితం దక్కదని హెచ్చరిస్తున్నారు. శక్తి, జ్ఞానం, స్థిరత్వం, సంపదకు ప్రతీకగా ఏనుగుని పరిగణిస్తారు. అందుకే ఇళ్లల్లో, కార్యాలయాల్లో ఏనుగు విగ్రహాన్ని ఉంచే సాంప్రదాయం. అయితే కేవలం విగ్రహాన్ని పెట్టడమే కాకుండా దాన్ని ఎటువైపు ఉంచమన్నదే అసలు కీలకం అని వాస్తు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వాస్తు పండితుల మాటలలో చెప్పాలంటే ఇంట్లో ఏనుగు విగ్రహాన్ని ఉంచడానికి అత్యంత శుభప్రదమైన దిశ ఈశాన్య మూల. ఉత్తర, తూర్పు మధ్య ఉండే ఈ దిశను ఆధ్యాత్మిక శక్తులకు కేంద్రంగా భావిస్తారు. ఈ ప్రాంతంలో ఏనుగు విగ్రహం ఉంచితే ఇంట్లో సానుకూల శక్తి పెరగడంతో పాటు ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతత లభిస్తాయని చెప్తుంటారు. ఇదే విధంగా ఆగ్నేయ దిశ కూడా మంచి ఫలితాలు ఇస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణ, తూర్పు మూలలో ఏనుగు విగ్రహం ఉంచడం వల్ల సంపద సంబంధిత సమస్యలు తగ్గి వ్యాపారంలో స్థిరమైన వృద్ధి కనిపిస్తుందని, ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారులు ఈ దిశను అనుసరించడం ద్వారా లాభాలు పొందవచ్చని అంటున్నారు. ఏనుగు విగ్రహాన్ని ఎంపిక చేసేటప్పుడు దాని ఆకృతికి పెద్ద ప్రాముఖ్యత ఉందట. తొండం పైకి లేపి ఉన్న ఏనుగు విగ్రహం శుభ సూచకంగా భావిస్తారు. ఇది విజయాన్ని, ఉత్సాహాన్ని, అదృష్టాన్ని సూచిస్తుంది. అయితే తొండం కిందికి వంగి ఉన్న విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వాస్తు ప్రకారం అనుకూలం కాదని, ఇది ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడికి దారి తీయవచ్చని హెచ్చరిస్తున్నారు. పరిణామం విషయానికి వస్తే చాలా పెద్దదిగా కాకుండా చిన్నది లేదా మధ్యస్థ పరిణామంలో ఉన్న ఏనుగు విగ్రహం ఉత్తమమని చెప్తున్నారు. ఇత్తడి, కలప, పాలరాయి వంటి సహజ పదార్థాలతో చేసిన విగ్రహాలు శుభప్రదంగా ఉంటాయి. పూజ గదిలోనే కాకుండా లివింగ్ రూమ్, స్టడీ రూమ్ లేదా కార్యాలయంలో ఉంచిన మంచి ఫలితాలు కనిపిస్తాయని నిపుణుల సూచన. మొత్తంగా చూస్తే ఇంట్లో ఏనుగు విగ్రహం సరైన దిశలో, సరైన రూపంలో ఉంటే శుభశక్తులు పెరిగి అదృష్టం మీ ఇంటి వైపు అడుగులు వేస్తుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు.